హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 4ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే టీచర్ యుద్ధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మన హీరోయిన్కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తూ ఉంది. తను చిన్నప్పుడు తన ఊర్లో హ్యాపీగా ఆడుకుంటూ ఉంది. అంతలో ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తూ ఉంది. అది విని హీరోయిన్ అక్కడికి వెళ్తూ ఉంది. ఆ సమయంలో డెమాన్స్కి మనుషులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అంతలో అక్కడికి ఒక ఏంజల్ వచ్చి తన ప్రాణాన్ని అడ్డు పెట్టి డ్రాగన్ కింగ్ని కాపాడుతూ ఉంది. అదంతా మన హీరోయిన్ కూడా చూస్తూనే ఉంది. అప్పుడు ఆ ఖడ్గం యొక్క ఆత్మ మన యూలియన్ని ఒక గుహలోకి తీసుకుని వెళ్తూ ఉంది. ఇది డ్రాగన్ కింగ్ యొక్క ఖడ్గం కదా. ఓ, నీకు మెలకు వచ్చేసిందా? మీరెవరు? నేను ఈ కత్తి యొక్క ఆత్మను. నువ్వు కత్తి యొక్క ఆత్మవా? అలా అయితే రా, మనం వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుదాము. లేదమ్మా, వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అలా అయితే నేను మా అక్కని డ్రాగన్ కింగ్ని ఇంక చూడలేనా? మీ అక్క తన ప్రాణాన్ని అర్పించి డ్రాగన్ కింగ్ని కాపాడింది కాబట్టి నువ్వే మన డ్రాగన్ కింగ్ని విడిపించాలి. నేనెలా అది చెయ్యగలను? అవును, నువ్వే చెయ్యాలి. ఎందుకంటే మన కుండ్లున్ క్లాన్కి చెందిన చివరి ఏంజల్వి నువ్వే. నీ దగ్గర ఉన్న ఈ గ్రీన్ కలర్ స్టోన్ని యూజ్ చేసి డ్రాగన్ కింగ్ని విడిపించవచ్చు. ఏంటి, ఈ రాయా? అవును, మన కుండ్లున్ వంశానికి మిగిలి ఉన్న ఏకైక ఆశవి నువ్వు మాత్రమే. నేను ఇప్పుడు ఏం చేయాలి? సరే, నువ్వు నాతో రా. ఇక మీదటి నుండి నేను నీకు ఒక మంచి గురువుగా ఉండి అన్ని రకాల కున్ఫు విద్యల్ని నేర్పిస్తాను. కానీ నువ్వు ఎలా అయినా మన డ్రాగన్ కింగ్ని బయటకు తీసుకొని రావాలి. అవును, నన్నెందుకు ఈ మంచు ప్రాంతానికి తీసుకొని వచ్చారు? యూలియన్, ఇలారా. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడు. చూస్తే అక్కడ కుండ్లోని ప్రజల్ని బానిసల్లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. చూసావా, ఇదే మన ప్రజల పరిస్థితి. వాళ్ళ ఆకలితో అరుస్తున్నా, బాధలు భరించలేక చనిపోయినా కూడా వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. ఈ బానిసతత్వాన్ని పోగొట్టాలి అంటే మన దగ్గర ఒక్క దారి మాత్రమే మిగిలి ఉంది. అదేంటి అంటే మన డ్రాగన్ కింగ్ ని బయటకు తీసుకొని రావడమే. కుండ్లున్ ప్రజల బాధ్యత ఇప్పుడు నీ భుజాల మీద ఉంది. నువ్వు ఇది చెయ్యగలవా యూలియన్? నేను చేయగలను. ఇదంతా ఇప్పుడు యూలియన్ తలుచుకుంటూ ఉంది. చివరికి ఈ యుద్ధంలో మానవ వంశమే గెలిచింది. 10 సంవత్సరాల తరువాత డ్రాగన్ కింగ్ బయటకు వచ్చి మానవ వంశాన్ని అంతం చేస్తాడని ఆ ఏంజల్ శపించింది. ఆ 10 సంవత్సరాల గడువు త్వరలోనే ముగిసిపోతుంది. ఆ ఏంజల్ పెట్టిన శాపం నిజమే అయితే మీరందరూ కలిసి మన ప్రజల్ని కాపాడాలి అని టీచర్ అంటూ ఉంటే, నేను నిద్రపోతున్నాను కదా, కాస్త నెమ్మదిగా మాట్లాడలేవా అని హీరో అంటూ ఉన్నాడు. రే లీసన్, నేను క్లాస్ చెప్తూ ఉంటే నువ్వు నిద్రపోతున్నావా? నీకెంత ధైర్యము? ముందు పైకి లేచి నిలబడరా. ఏది, నేను ఇప్పుడు ఏం చెప్పానో చెప్పు. ఓహో అదా, ప్రశాంతంగా జీవిస్తున్న కుండ్లున్ ప్రజల్ని అనవసరంగా చంపేశారు. ఆ స్టోరీ గురించే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రే లీసన్, నువ్వు ఈ రాజ్యం యొక్క గార్డియన్ అయి ఉండి నువ్వు మన వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడకుండా కుండ్లోన్ ప్రజలకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావేంటి? న్యాయం వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి అందుకే అలా అన్నాను. ఏమన్నావురా? గురువుగారు, లీసన్ నిద్రమత్తులో ఏదో వాగుతున్నాడు. దాని గురించి పట్టించుకోకండి. మీరు చెప్పిన కథలో కుండ్లోన్ ప్రజలు మనుషుల్ని ఎప్పుడూ అంతం చేయాలని అనుకోలేదు. కానీ మీరేమో వాళ్ళని మనకి కీలు బొమ్మలాగా మార్చేశారు. కాబట్టి తప్పంతా మీ సైడ్ ఉంది. కానీ మీరేమో తప్పంతా వాళ్ళే చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రే లీసన్, నువ్వు నా క్లాస్ నుండి బయటకు వెళ్ళురా. థ్యాంక్ యూ గురువుగారు, నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. మాస్టర్, నేను వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను అనేసి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. మనం ఇలా క్లాస్ డుమ్మా కొట్టి బయటకు వెళ్ళడము మీ నాన్నకి అలానే గ్రాండ్ మాస్టర్ కి తెలిస్తే నువ్వేం చేస్తావు? నేనేమైనా డుమ్మా కొట్టానా ఏంటి? గురువు గారే నన్ను బయటకు తరిమేశారు. కానీ నువ్వు క్లాస్ లో అలా మాట్లాడిన మ్యాటర్ గురించి మీ నాన్నగారికి తెలిస్తే నీ సిచ్యువేషన్ ఏంటి? అదంతా నేను చూసుకుంటాను. రండి, మనం వెళ్ళి కాసేపు పడుకొని నిద్రపోదాము. ఈ రోజు క్లాస్ అయిపోయింది, రేపు కలుద్దాము. యూలియన్ రా, మనం నెక్స్ట్ క్లాస్ కి వెళ్దాము. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి డ్రాగన్ కింగ్ బయటకు రావచ్చు. దాని వల్ల మన మానవులకి పెద్ద ఆపద రావచ్చు. దాన్ని అడ్డుకోవడం మీ బాధ్యత. అందువల్ల నేను మీకు ఈ రోజు నుండి మీకు మ్యాజిక్ పవర్స్ ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాను. రే, వీడిని అసలు భరించలేకపోతున్నాడ్రా. మనుషులకి పుట్టుకతో ఎలాంటి పవర్స్ లేవు. కానీ కుండ్లోన్ ప్రజలకి అలా కాదు. వాళ్ళ దగ్గర సహజంగానే చాలా పవర్స్ ఉన్నాయి. వాళ్ళు గాలిని కూడా ఈజీగా కంట్రోల్ చేయగలరు. కానీ మనం అలా కాదు. కఠినమైన ప్రాక్టీస్ చేస్తేనే మన కల్టివేషన్ ని మనం ఇంప్రూవ్ చేసుకోగలము. ఇప్పుడు నేను చేసిన దాన్ని బాగా గమనించండి. ఇది గాలిని కంట్రోల్ చేసే టెక్నిక్. అబ్బా మాస్టర్, మీరు చాలా బాగా చేశారు. ఒకరి మ్యాజిక్ పవర్స్ వాళ్ళ కల్టివేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మాస్టర్, ఆ మ్యాజిక్ ఫార్మేషన్ ని ఎలా క్రియేట్ చేయాలి? ఫార్మేషన్ అనేది మ్యాజిక్ పవర్ లాగా కాదు, దాన్ని రూపాన్ని మార్చడం కోసమే యూజ్ చేస్తారు. అది చాలా కష్టం. అది చెయ్యాలి అంటే మీరు చాలా కఠినంగా ప్రాక్టీస్ చేయాలి. సరే ఓకే, ఇంతసేపు నేను చేసింది చూసారు కదా, సేమ్ మీరు కూడా ఇప్పుడు అలానే ట్రై చేయండి. రండి
రా మనం వెళ్ళి మన పని చూసుకుందాము. ఒక రకంగా వాళ్ళందరూ వాళ్ళ ఇన్నర్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఫెంగు మాత్రం దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇలాంటి వేస్ట్ ఫెలోకి ఈ స్కూల్లో సీట్ ఎలా వచ్చింది? పియాన్రన్, నువ్వు నీ వర్క్ మీద ఫోకస్ చెయ్యు అని మాస్టర్ అరుస్తూ ఉన్నాడు. అప్పుడు అసిస్టెంట్ నిద్రపోతూ ఉంటే, రే ఏంటి నిద్రపోతున్నావా? పిల్లో తీసుకొని రానా? వద్దు మాస్టర్, నాకు అవేమీ వద్దు. సరే ఇంతకు ఆ లీసన్ ఎక్కడా? అదిగోండి మాస్టర్ అక్కడున్నాడు. రే లీసన్, ఎవర్రా అది? ఓ మాస్టర్ మీరా? అయ్యయ్యో మాస్టర్, నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను పడుకుంటాను అనేసి హీరో పడుకుంటూ ఉన్నాడు. అది చూసి మాస్టర్కి చిరాకు పుట్టి ఈ రోజు క్లాస్ కంప్లీట్ అయిపోయింది అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఒక అతను వచ్చి, మిస్ యూలియన్, మిమ్మల్ని యువరాజు గారు టీ పార్టీకి ఆహ్వానించారు. ఏంటి నన్నా? అవును. సరే ఓకే వస్తానని చెప్పండి. యాండ్రన్ నువ్వు ఇలారా. తను యువరాజు గారిని జస్ట్ ఒక్కసారి మాత్రమే మీట్ అయింది. అంతలో ఆయన్ని ఏం మాయ చేసిందో ఏమో. వెంటనే వెళ్ళి వాళ్ళని ఫాలో చెయ్యు. ఇక్కడేమో హీరోయిన్ యువరాజు గారిని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంది. యూలియన్ రండి, మీరు నన్ను ఎందుకు ఇక్కడికి ఇన్వైట్ చేశారు? నేను మీ నాట్యం సూపర్ గా ఉన్నింది. మరీ మీరు పొగిడేంతగా నా నాట్యం ఏం గొప్పగా లేదు. ఏదో నాకు తెలిసిన 2 స్టెప్పులు వేశాను, కానీ ఆ 2 స్టెప్పులు కూడా చాలా బాగున్నాయి. మీరు ఇంకా డాన్స్ మీద ఫోకస్ చేస్తే ఇంకా బాగా చేస్తారేమో కదా. సరే ఓకే, నేనెందుకు పిలిచాను అంటే నెక్స్ట్ మంత్ మన రాజ్యాన్ని సందర్శించడానికి అనేక రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది. ఆ పోటీలో నువ్వు మన రాజ్యం తరపున పార్టిసిపేట్ చేయాలి. ఏంటి నేనా? అవును. మీరు మాత్రం ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయితే మీరు ఏం అడిగినా రాజుగారు ఇస్తారు. ఓహో అలానా? అలా అయితే ఆ లీసన్ దగ్గర ఉన్న టోకెన్ ని మనం అడిగి తీసుకోవచ్చేమో అని హీరోయిన్ అనుకుంటూ ఉంది. అప్పుడు సడన్ గా ఎవరో వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటే యువరాజు గారికి ఆపద అని అరుస్తూ ఉన్నారు. వెంటనే మన హీరోయిన్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంది. అరే లీసన్, ఇదంతా నీ పనే కదా, మర్యాదగా బయటకు రారా, ఎందుకురా నన్ను చంపాలని ట్రై చేస్తున్నావని అరుస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి చాలా మంది వస్తూ ఉన్నారు. అది చూసి మన హీరోయిన్ యువరాజుని ఒక తన్ని మైకంలోకి పంపించేసి తన ఏంజల్ పవర్స్ ని యూజ్ చేస్తూ ఉంది. తన రెక్కల్ని స్లోగా కదిలిస్తూ ఉంటే వాళ్ళందరూ ఒక్క నిమిషంలో అంతమైపోతున్నారు. కానీ ఆ ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. వెంటనే ఫెంగ్ కాస్త డిఫరెంట్ గా మారిపోతున్నాడు. కానీ వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతున్నాడు. అసలు వీడెవడు అన్నది తర్వాత చూద్దాము. ఇది ఏంజల్ పవర్స్ లాగా అనిపిస్తూ ఉందే. గ్రాండ్ మాస్టర్, మన ప్లేస్ లోకి ఒక ఏంజల్ వచ్చినట్టు ఉంది. అవును, నేను కూడా అది ఫీల్ అయ్యాను. నువ్వు వెంటనే అకాడమీకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ చెక్ చెయ్యు. అలానే నేను కూడా ఆ సౌండ్స్ వినిపించిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. వీటన్నిటికీ కారణం ఆ లీసన్నే. వాడిని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. నాకు వెంటనే వాడి తల కావాలి. దాంతో నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. మిస్టర్ లీ, మీరేంటి ఇక్కడ? మీరు ఇంకా రికవర్ కాలేదు అనేసి మహారాజు గారు నన్ను ఇక్కడికి పంపించారు. దీనికి అంతటికి కారణం ఆ లీసన్నే. 3 రోజుల ముందు నన్ను గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టాలని ట్రై చేశాడు. ఇప్పుడేమో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఇదంతా లీసన్ చేశాడని మీరు అనుకుంటున్నారా? వాడు కాకపోతే ఇంకెవరు చేస్తారు? వాడు మాత్రమే ఇలా చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ నాకున్న ఒకే ఒక శత్రువు వాడు మాత్రమే. యువరాజు గారు, మీరు లీసన్ చిన్నప్పటి నుండి ఇలా గొడవ పడుతూనే ఉన్నారు. కానీ ఈసారి కన్ఫామ్ గా ఇది లీసన్ చేయలేదు. ఇలా చేస్తే వాడికేమొస్తుంది? అలా అయితే ఇది వాడి పనా ఏంటి? అందరూ చనిపోయారా? అవును, కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. ఆ టైంలో యువరాజు పక్కన ఎవరో పవర్ఫుల్ పర్సన్ ఉన్నట్టు ఉన్నారు. మనం పంపించిన 20 మంది చనిపోయారు. మనం వాళ్ళని తక్కువగా అంచనా వేసేసాము. సరే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే వాళ్ళ బాడీని అన్నిటిని అంతం చేసేయి. మనమే ఇదంతా చేశాము అన్నదానికి ప్రూఫ్స్ ఏవి మిగలకూడదు. సరే ఓకే, అలానే చేస్తాను. ఇక్కడేమో మన హీరో స్నానం చేస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వస్తూ ఉంది. రే పిచ్చోడా, నువ్వు ఎక్కడున్నావురా? ఏంటి, నేను స్నానం చేయడాన్ని చూడ్డానికి వచ్చావా? లేదు లేదు, మరెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వెందుకు యువరాజు గారిని చంపడానికి ట్రై చేశావు? అలా అయితే నువ్వు నేను స్నానం చేయడాన్ని చూడ్డానికి రాలేదా? రే ఎదవా, ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. అంతలో హీరోయిన్ అక్కడున్న బుక్ని చూసేసి, అవును ఇదేంటి, ఇది మేము మాట్లాడుకుంటున్న ప్లేస్ కదా, అలా అయితే నువ్వే మమ్మల్ని చంపాలని ట్రై చేసావా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే అయ్యుండొచ్చు అని హీరో అంటూ ఉన్నాడు. అది విని హీరోయిన్ హీరోని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే అంతలో చెంగ్ అక్కడికి వచ్చి తనని అడ్డుకుంటున్నాడు. ఇద్దరికి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటే అక్కడున్న పైపు పగిలి ఆ వాటర్ మన హీరోయిన్ మీద పడిపోయి తన ఐడెంటిటీ బయటకు వచ్చేస్తుంది. వెంటనే హీరోయిన్ అక్కడి నుండి పారిపోతూ ఉంది. వెళ్లి తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటే తన ఏంజల్ పుట్టుమంచ బయటకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టూడెంట్స్ అందరూ మీటింగ్ హాల్ దగ్గరికి త్వరగా రండి, ఇది గ్రాండ్ మాస్టర్ ఆర్డర్ అని పిలుస్తూ ఉన్నారు. అబ్బా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకీ మనల్ని ఎందుకు ఇక్కడికి రమ్మని పిలిచారు? అందరూ వచ్చేసారు, కానీ ఆ యూలియన్ మాత్రం మధ్యాహ్నం నుండి అడ్రస్ లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ తనే ఆ పర్సన్నా? అందరూ వచ్చేసారు కానీ యూనియన్ మాత్రం రాలేదు. ఒకవేళ మనం వెతుకుతున్న పర్సన్ తనేనా?
అంతలో నేను వచ్చేసాను అనేసి హీరోయిన్ అంటూ ఉంది. యూలియన్ నీకేమైంది? నాకు కాస్త హెల్త్ బాగాలేదు, అందరు వచ్చేసారు కదా, మనం ఇంకా చెక్ చేద్దాము, మన సిటీ లోపలికి ఒక ఏంజిల్ ఎంటర్ అయిందంట అని అంటూ ఉన్నారు. కానీ మన హీరోయిన్ అక్కడికి రాకముందే తన పుట్టుమచ్చని చెరిపేసి వచ్చి ఉంటుంది. గురువు గారు, మేమేమైనా కొత్త వ్యక్తులా? మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఇది గ్రాండ్ మాస్టర్ యొక్క ఆర్డర్, ఎందుకంటే మీరే రాబోయే ఆ యుద్ధాన్ని అడ్డుకోబోతున్నారు, కాబట్టి ముందు ఈ ప్లేస్నే చెక్ చేయాలి. రే లీసన్, వెళ్ళి అందరినీ చెక్ చెయ్యు. ఏంటి నేనా? అవును, నువ్వే కదా ఈ రాజ్యం యొక్క గార్డెన్వి, సో నువ్వే చెక్ చెయ్యు. సరే ఓకే, నేనే చెక్ చేస్తాను అనేసి హీరో ఆ మిర్రర్లో అందరినీ చెక్ చేస్తూ ఉన్నాడు. ఇది మ్యాజిక్ మిర్రర్ కదా, అలా అయితే నా ఒరిజినల్ ఐడెంటిటీ ఇందులో తెలిసిపోతుంది కదా. రే లీసన్, అలానే నీ ఫ్రెండ్స్ని కూడా చెక్ చెయ్యు. సరే ఓకే, చెక్ చేస్తాను. రే ఇలారా, నేను ఎప్పుడు అందంగానే ఉంటాను అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మన ఫెంగ్ని చెక్ చేస్తున్నాడు. అయినా యూలియన్, నీకెందుకు అంత చెమటలు కారిపోతున్నాయి? నువ్వేమైనా భయపడిపోతున్నావా, లేక నువ్వే ఆ పర్సన్వా అని పియాన్రన్ అంటూ ఉంది. హే పియాన్రన్, ఇలారా, నిన్ను కూడా చెక్ చేస్తాను. ఏయ్, నన్నెందుకు చెక్ చేయడం? ముందు తనని చెక్ చేయు. హే పియాన్రన్, నువ్వు రా, నేనేమైనా సెల్ఫీ తీస్తున్నానా ఏంటి? ఏదో సెల్ఫీ తీసినట్టు స్టిల్ ఇస్తున్నావు. పియాన్రన్, మీ చెల్లి చూడు ఎంత మంచి పిల్లలా ఉందో, తనని చూసి నేర్చుకో. అప్పుడు పియాన్రన్ వెంటనే తన మ్యాజిక్ పవర్స్ ని యూజ్ చేసి హీరోయిన్ తలకి కట్టిన కట్లని విప్పేస్తూ ఉంది. అప్పుడు మన హీరోయిన్ నుదుటి మీద ఒక పెద్ద గాయం ఉంది. నీ నుదుటి మీద ఏమైంది అని హీరో అడుగుతూ ఉంటే, ఏం లేదు. హే లీసన్, నువ్వు ముందు తనని చెక్ చెయ్యు. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అంతలో మన హీరో ఆ మిర్రర్ని తీసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటే అంతలో మినిస్టర్ వచ్చి స్టాప్ చేయమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు స్టాప్ చేయమని చెప్పారు? ఎందుకంటే ఈ అమ్మాయి యువరాజు గారిని కాపాడింది, అందువల్ల మహారాజు గారు ఈ అమ్మాయికి ఈ మెడిసిన్ ని పంపించారు. ఏంటి, యూలియన్ యువరాజు గారిని కాపాడిందా? అవును అనేసి అతను జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఓహో, అలా అయితే అందువల్లే తనకు గాయాలయ్యిందా? ఓహో, తనే యువరాజును కాపాడిందా? ఈ అమ్మాయి దగ్గర అంత పవర్స్ ఉన్నాయా? ఇందులో వేరే ఏదో మ్యాటర్ దాగుంది. అంతలో హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. వెంటనే మన హీరో తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నువ్వు నన్ను టచ్ చేయకు, నాకేం కాలేదు. సరే ఓకే, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. కానీ వెళ్లే ముందు నీకు ఒక మ్యాటర్ చెప్పాలని అనుకుంటున్నాను. నిన్ను అలానే ఆ యువరాజుని నేను చంపాలని ట్రై చేయలేదు. ఒకవేళ నేను అలా చేయాలని అనుకుని ఉంటే నేనే డైరెక్ట్ గా అక్కడికి వస్తానే తప్ప ఇంకెవ్వరిని అక్కడికి పంపించను. నువ్వు కొంచెం కేర్లెస్ గా ఉండడం వల్లే నీకు ఇలా జరిగింది. నీ గాయాన్ని మాత్రము ఇప్పుడు వెంటనే క్యూర్ చేయకపోతే రేపే నీ ఐడెంటిటీ బయటపడిపోతుంది. కానీ మాస్టర్, నా గాయాన్ని క్యూర్ చేయగలిగే మెడిసిన్ మన ఊర్లోనే దొరుకుతుంది కదా. అవును, కానీ సేమ్ అలాంటి మెడిసిన్నే ఇక్కడ ఒక కొండ దగ్గర దొరుకుతుందని తెలిసింది. నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. వెంటనే హీరోయిన్ ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లవర్స్ ని కోస్తూ ఉంది. అంతలో అక్కడికి ఒక పాము వస్తుండడం చూసి హీరోయిన్ భయపడిపోయి కింద పడిపోతూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా ఒక బండి అటువైపు వస్తూ ఉంటే హీరోయిన్ ఆ బండిలో పడిపోతూ ఉంది. నీకేం కాలేదు కదా అని అతను అడుగుతూ ఉంటే, ఎవరితను ఇంత అందంగా ఉన్నాడే అని హీరోయిన్ చూస్తూ ఉంది. అసలు అతను ఎవరై ఉంటాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.